నమస్తే మాస్టర్స్. అందరికీ ఆత్మీయవాద స్వాగతం. మనందరి గురువు గారు జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, గురుమాత స్వర్ణమాల అమ్మగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. అలాగే టీమ్ జగద్గురు పత్రిజీ ఈ జూమ్ వేదికను ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి నరేంద్ర అసురి సార్ గారికి కృతజ్ఞతలు. అలాగే ఈ జూమ్ వేదికలో ఈ సెషన్ వీక్షిస్తున్న మాస్టర్స్ అందరికీ, యూట్యూబ్ లో వీక్షిస్తున్న మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. అలాగే ఈ పత్రిజీ దివ్య మార్గ నిర్దేశకత్వంలో టీం జగద్గురు పత్రిజీ వారు అందిస్తున్నటువంటి అప్పో దీపో భవలో భాగంగా మనకి ఈ రోజు జ్ఞానాన్ని అందించడానికి శ్రీమతి విష్ణుప్రియ మేడం గారు చిత్తూరు నుంచి విచ్చేస్తున్నారు మాస్టర్స్ ఈ వేదికకి. మేడం గారు మనలోని చక్రాలు వాటి స్థితులు అనే కాన్సెప్ట్ గురించి మనకి జ్ఞానాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మేడం గారు గత 15 సంవత్సరాలుగా ధ్యానంలోనికి రావడం జరిగింది. ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ, అలాగే శాకాహార ర్యాలీలు అటెండ్ అవుతూ, జూమ్ సెషన్స్ లో క్లాసులు నిర్వహించడము, అలాగే తన్ మన్ ధన్ సేవ, వాళ్ళకి ఎంతైతే అంత సేవ చేస్తూ, ధ్యాన ప్రచారానికి, ధ్యానానికి సేవ చేస్తూ, అలాగే మన పత్రిజీ ప్రబోధాల్లో కూడా ఎన్నో కాన్సెప్ట్స్ గురించి జ్ఞానాన్ని మనకు అందించడం జరిగింది. మరి మేడం గారిని ఈ టీం జగద్గురు పత్రిజీ జూమ్ వేదిక తరఫున హార్టీ వెల్కమ్ మేడం. ఓవర్ టు యు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మరి ఈ జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు తెలుపుకున్నాం. అలాగే జగద్గురు టీం సభ్యులందరికీ పేరు పేరు ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. మనం ఈరోజు 7 చక్రాస్ గురించి తెలుసుకుంటాం మాస్టర్స్. ఆ చక్రాస్ యొక్క స్థితులు, వాటి స్థితుల గురించి మనం తెలుసుకుందాం మాస్టర్స్. మనమంతా పరస్పరం మిత్రులం. మన జీవితాలకు మన అధిష్టాన మార్గం, మరియు మనమంతా కూడా సదా ఉండే ఆత్మలము. మరి ఆ చక్రాస్ అంటే ఏంటి అంటే మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం అనేది ఒక స్థితి అన్నమాట. ఇక్కడ మనము ఉండటానికి మూలము, ఆధారము ఏమిటి అంటే శరీరము. ఈ శరీరం మూలము నఖశిఖ పర్యంతరము మనకి ఏది ఉందో అది మూలాధారం అవుతుంది. అంటే గోరు నుంచి తల వెంట్రుకల దాకా ఉండే శక్తినంతా మూలము అంటాం. మరి నేను శరీరం అనుకుంటున్నప్పుడు నీవు మూలాధార స్థితిలోనే ఉంటావు. నేను ఈ శరీర స్థితిలో ఉన్నంత వరకు మూలాధార స్థితిలోనే ఉంటావు. ఈ మూలాధార స్థితి, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం అవన్నీ కూడాను స్థితులు. అక్కడ ఏదో చక్రం ఉంటుందని కాదు, అక్కడ చక్రం ఉండదు. ఒక్కసారి ఏమైందంటే ఈ సహస్రారం గురించి పుస్తకాలు అన్ని చదివి ఆర్య సమాజ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి అసలు చక్రాస్ అంటే ఏంటి అని తనలోకి తను ప్రయాణం చేసి కనుక్కుంటాడనమాట. ఏ చక్రాలు కనబడయా లేదు, ఆయనకి అంతా శరీరమే ఉంటుంది కదా. మరి గుర్తుంచుకోండి, ది హోల్ బాడీ అన్నమయ్య కోసమే ఈ ఫిజికల్ బాడీ అంతా వెలసి మూలాధారము. మనకి ఎలా అయితే 7 చక్రాస్ గురించి చెప్తామో అలాగే 7 బాడీస్ కూడా ఉంటాయన్నమాట. ఈ శరీరంతో వచ్చే సంబంధాలు ఏవి ఉంటాయో, తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, అన్న, అక్క, చెల్లి, ఇవన్నీ కూడాను మూలాధారపు సంబంధాలు. మనము ఆ పండిట్లో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఉంటే మనం మూలాధార స్థితిలో ఉన్నామట. గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఈ చక్రాలన్నీ కూడా ఒకదానికి ఒకటి అధిక గొప్పవి ఏమీ కావు, అన్ని సరి సమానమే. అది ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. శరీరాన్ని కించపరచరాదు. నేను ఆ శరీరమే అనుకుంటే ఏమవుతుంది? కాదు, నేను శరీరం, ఐ ఆమ్ ది ఫిజికల్ బాడీ అని ఎంతో గర్వంగా చెప్పుకోవాలి మనం. సో ఆ శరీరంలో ఉన్న సంబంధాలు అన్ని కూడా మూలాధారం. తల్లి, తండ్రి, కొడుకు, మరి కూతురు, ఇవన్నీ ఉన్నాయి కదా. మెదడు మొదలగు పెళ్ళాం శరీరంతో సంబంధం అయిపోతే కొంచెం ఒక మెట్టు మెరిస్తే, ఇక్కడ సితార్కి ఒక మెట్టు మారిస్తే ఎలానో అలా మనసుతో ఉండే సంబంధాలను అన్ని స్వాధిష్టానం. సంజయ్ కింగ్ గారు ఉంటారు మన పక్కన, పత్రి గారు ధ్యాన మహాచక్రంలో ఈ స్పీచ్ ఇచ్చినప్పుడు సార్ చెప్పేవారు,
మరి సంజయ్ సింగ్ గారు ఫ్రెండ్. ఇది శరీర సంబంధమా, మనసుతో సంబంధమా? కాదు. శరీర సంబంధం కాదు. ఇక్కడ మనసు. సో ఇది స్వాదిష్టానం. అంటే మనకు సంబంధించింది. నేను ప్రపంచం అంటే ఇది శరీరంకు సంబంధించిందా, మనసుకు సంబంధించిందా? నాకు తబలా రాదు. మరి కనుక తబలా వాయించడం వచ్చిన వాడు నాకు శత్రువు. ఇది మనసుకు సంబంధించింది. అంటే మనం చూడండి, స్వాదిష్టాన చక్రంలో మనసు సంబంధించినవే ఉంటుంది. మనకి సంగీతం రాదనో, సితార్ రాదనో, ఒకవేళ తబలా రాకపోతే ఆ స్థితిలో ఉంటే వాళ్ళని ఏమంటామంటే స్వాదిష్టాన స్థితి అంటాం. శత్రువు అనేది మనసుకు సంబంధించింది. ఇది శరీరానికి సంబంధించిన వస్తువే కాదు, విషయమే కాదు. నాకు 1000 రూపాయల జీతం, ఈ అబ్బాయికి 10,000 రూపాయల జీతం. ఇతను అంటే నాకు అసూయ, కోపం వచ్చేసింది, ద్వేషం వచ్చేసింది. ఈ అసూయ, కోప, ద్వేషం ఇవన్నీ మనసులో ఉండేటివి. ఇవన్నీ స్వాదిష్టాన చక్రానికి సంబంధించింది. మూడవది మణిపూరక చక్రం. అంటే ఏంటో తెలుసా? 2 పదాలు ఉన్నాయి. మణిపూరకం అంటే లోపల డొల్లగాను, పైన మణి ఉంటుంది. లోపల ఏమీ లేదు, సత్తా లేదు. కానీ పైన మటుకు దగదగా మెరిసిపోతూ ఉంటుంది. సైంటిస్టులు, కళాకారులు వీరందరూ కూడాను మణిపూరకంలో వస్తారు. ఐ ఆమ్ ఏ పిహెచ్డి, ఐ ఆమ్ ఏ సితార్ ప్లేయర్ అని వాళ్ళు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు మణిపూరక చక్రంలో ఉన్న వాళ్ళు. ఇవన్నీ కూడా మణిపూరకం. లోపల మటుకు ఆత్మజ్ఞానం ఉండదు, పైన మటుకు సంగీతం ఉంటుంది, సైన్స్ ఉంటుంది, లేకపోతే రకరకాల కళలు ఉంటాయి. అన్ని మణిపైనే మణి జిగేల్ మంటాయి. లోపల మటుకు ఏడుస్తూ ఉంటారు. ఆత్మజ్ఞానం ఎక్కడో ఉంటుంది కనుక ఫస్ట్ మూలాధారము, స్వాదిష్టాము, మణిపూరకము ఇవన్నీ కూడా స్థితులు. మనం ఒక పూర్ణాత్మ నుంచి ఒకానొక అంశాత్మగా విడిపడినప్పుడు కొన్ని జన్మలు అందరూ మూలాధార స్థితిలో ఉంటారు. మరి కొన్ని జన్మలు స్వాదిష్టానంలో ఉంటారు. అంటే 2 స్వరాలలో వాళ్ళు వాయిస్తున్నారన్నమాట. ఇంకొంచెం ఎదిగి 3 స్వరాల్లో వాయిస్తారు. మూలాధారంలో వాయిస్తారు, స్వాదిష్టానంలో వాయిస్తారు, మరి అలాగే మణిపూరకంలో కూడా ఉంటారు. చక్కగా వక్తలు మాట్లాడుతారు. గొప్ప గొప్ప వక్తలు ఉంటారు. మరి వాళ్ళంతా మణిపూరకం ఎంత చక్కగా మాట్లాడుతారో. మరి ఉపనిషత్తుల్లో, వేదాల్లో ఏం తటతటా చెప్తూ ఉంటారు. ఉదాహరణ మనము చాగంటి కోటేశ్వరరావు అని వీళ్ళంతా ఎంతో అద్భుతంగా చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ధ్యానం గురించి చాలా వరకు తక్కువే. వాళ్ళు ఎన్నో ఉపనిషత్తుల గురించి, భగవద్గీత గురించి, భాగవతాల గురించి చెప్తారు. కానీ ఆత్మజ్ఞానం గురించి మన గురువు గారు చెప్పినంత ఈజీగా, సునాయాసంగా ఏ గురువు మనకు నేర్పించలేదన్నమాట. స్వాదిష్టానం అంటే మనసు యొక్క వికృత చేష్టలు. శరీరం అంతా కూడా మూలాధారం అంటే శరీరంతో సంబంధాలు. మణిపూరకం అనేది బుద్ధి, పాండిత్యము. అంటే బుద్ధి జ్ఞానం కాదు, జ్ఞానం వేరే, బుద్ధి వేరే. బుద్ధి ప్రాపంచికము, జ్ఞానము ఆధ్యాత్మికము. మరి కనుక బుద్ధితో కూడి ఉంటారు. మణిపూరకం చక్కగా ఉంటుంది. వాళ్ళ జీవితం, వాళ్ళ కళాకోవిదులు అవుతారు. మరి కళాకోవిదులు అవుతారు. 4 మరి మణిపూరకం చక్కగా ఉంటుంది. వాళ్ళ జీవితాలు కళాకోవిదులు అవుతారు. పండితులుగా ఉంటారు. కనుక పండితుడు అంటే మణిపూరక చక్రము. 4వది అనాహత చక్రము. 2 పదాలు ఉంటాయి. ఆ మూలాధారంలో మూలము ప్లస్ ఆధారము, స్వాదిష్టానంలో స్వ ప్లస్ ఆదిష్టానము, మణిపూరకంలో మణి ప్లస్ పూరకము, అనాహతంలో ఆ ప్లస్ అతహ. అతహ అంటే సౌండ్, అనాహత అంటే సౌండ్ లేదు, సైలెన్స్, నిశ్శబ్దము. నేను శరీరం అనుకున్న మూలాధారము, నేను మనస్సు, వీడు హిందూ, వీడు ముస్లిం, వీడు క్రిస్టియను మరి అనుకుంటే మనసు యొక్క చేష్ట. ఇది ఆ స్వాదిష్టానం. నేను సున్ని, నేను షియా, నేను శివుడిని సంబంధించిన వాడిని కాదు, నేను వైష్ణవుని సంబంధించిన వాడిని, అలా మనం చెప్పుకుంటూ ఉంటే ఇవన్నీ కూడా మనసుకు సంబంధించినవి. సో ఇదంతా కూడా స్వాదిష్టానము. నువ్వు శత్రువు, ఈయన వైశ్య, అయము క్షత్రియ, మన మనసుకు సంబంధించినవి. బ్రాహ్మణుడు, క్షత్రుడు, శూద్రుడు కాదు.
ఇవన్నీ కూడా స్వాదిష్టాన చక్రానికి సంబంధించింది. మరి ఇవన్నీ కూడా స్వాదిష్టాన మాటలు. మరి అనాహతం అంటే ఈయనకి వీటికి ఒక ఉదాహరణ ఎవరు అంటే రమణ మహర్షి. ఆయన ఎప్పుడు సైలెన్స్, అనాహత స్థితిలో మౌనం గురించి చెప్పేవారు. మరి అలాగే ఆ ఈయన అనాహత చక్రవర్తి అన్నమాట. మెహర్ బాబా కూడా 40 సంవత్సరాలు సైలెంట్ స్థితిలో ఉండేవాళ్ళు. హూ ఆర్ యూ అని అడిగేవాళ్ళు. మూలాధారంలో ఉన్న వాళ్ళు అడిగితే ఐ యామ్ హస్బెండ్ అనో మరి మెహర్ బాబా కూడా 40 ఏళ్ళు మౌనంలో ఉన్నారు. రమణ మహర్షి కూడా ఎవరైనా రమణ మహర్షి దగ్గరికి వెళ్ళినప్పుడు మౌనంలో ఉండేవారు. ఆ మౌనం ఎలా ఉంటుందంటే ఎవరైనా వెళ్తే నువ్వు ఎవరు అనేవాళ్ళు. మనము ఏమని చెప్పేవాళ్ళము ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, మరి నేను ఆత్మని అని ఎవరికీ తెలీదు ధ్యానంకి రాకమునుపు. ధ్యానంకి రాకముందు నేను పలానా వ్యక్తిని, నేను విష్ణుప్రియ అనో, నేను పలానా తల్లి కూతురనో, పలానా తండ్రి కొడుకు కూతురనో చెప్పేవాళ్ళం. అలా కాకుండా ఆయన హూ ఆర్ యూ అంటే నువ్వు ఎవరు అంటే నేను ఆత్మని అని ఎప్పుడు తెలుసుకుంటాము అంటే మనలోకి మనం ప్రయాణం చేసినప్పుడు మనం ఆత్మస్థితిలోకి వెళ్ళినప్పుడే మనకు మన శరీరం వేరు, ఆత్మ మన శరీరంలో ఉంటుంది అనే స్థితి మనం తెలుసుకుంటాం. దాన్నే మనం అద్భుతంగా రమణ మహర్షి గురించి తెలుసుకున్నాము. మరి ఆయన అనాహత శరీరానికి సంబంధించిన వ్యక్తి. స్వాదిష్టాలు ఉన్న వాళ్ళు అడిగితే ఐ ఆమ్ ఏ అప్రెంచిట్ అంటారు. మణిపూరకంలో ఉన్నవాడు ఏమంటాడంటే అనాహతంలో ఉన్న వాళ్ళు ఏమంటారంటే వీళ్ళంతా ఎలా ఉంటారు అంటే నాయన అంతకన్నా ఇంకేమీ లేదు నాయన, ఐ ఆమ్ ఏ సైలెన్స్. నువ్వెవరు నన్ను అడిగితే అంటే ఐ ఆమ్ ఏ సైలెన్స్ అని చెప్తారు. సో మూలాధారము స్వాదిష్టానము మరి అనాహత విశుద్ధ విశేషంగా శుద్ధమైన వారు. మరి విశుద్ధ ప్లస్ శుద్ధ అంటే విశేషమైన శుద్ధమైన వారు. అప్పుడు ఏమవుతుందంటే మొట్టమొదటి జన్మల్లో మూలాధార స్థితిలో ఉన్నప్పుడు ఈ నేను శరీరంని అని అనుకుంటూ ఉంటారు. మరి అలాగే అక్కడి నుంచి మనం స్వాదిష్టానానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ ఈ మినిస్టర్ పదవి అలాంటివి నాది నేను అనే పరపతితో జీవిస్తూ అంటారు. మణిపూరకంలో కూడా పైన అంతా దగదగ మెరుస్తూ మణి ఎలా అయితే మనకు కాంతిని వెదజల్లుతుందో అలా పైకి మాత్రం బాగుంటారు, లోపలంతా డొల్ల. నా ప్రాణం రక్షించుకోవడానికి పక్కవాడిని ప్రాణం తీసే నేను ప్రాణం పోసుకుంటాను. ఈ స్వాదిష్టానము మణిపూరకం వీటన్నిటిలో కూడా ఎన్నో కర్మలు మనం పోగు చేసుకుంటూ ఉంటాం. అనాహత స్థితిలో కర్మలు ఇంకా ప్రోగు చెయ్యము. కానీ విశుద్ధ చక్రంలో చేసిన కర్మలంటే మనం పరిహారం చెల్లిస్తూ ఉంటాం. మనం గత జన్మలో ఎవరికైతే మనం కీడు తలబెట్టింటున్నామో ఆ కర్మలన్నీ విశుద్ధ చక్రంలో తీర్చుకుంటాం. దాన్ని పశ్చాత్తాప పడుతుంటాం. వాటిని అంతా కూడా ప్రక్షాళన చేసుకుంటాము. మరి విశుద్ధంగా అవుతాం. అది విశుద్ధ చక్రం యొక్క స్థితి అన్నమాట. మరి మనకు పత్రి గారు చెప్తూనే ఉంటారు, ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళ కర్మలంతా దగ్ధం అవుతాయి అని. మరి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో కూడా అదే చెప్పాడు. ఎవరైతే ధ్యానార్థి కర్మానాం అన్నారు. మరి ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళ కర్మలంతా 80% దగ్ధం అవుతాయి. మరి ఆ 20% కర్మలు కూడా ఈజీగా మనము అక్కడి నుంచి బయటపడడానికి మార్గం దొరుకుతుందన్నమాట. మరి ఆ స్థితినే మరి విశుద్ధ చక్ర యొక్క స్థితి అన్నమాట. నువ్వు మూలాధారము స్వాధిష్టానము మణిపూరక స్థితిలో ఎన్ని కర్మలైతే చేస్తావో వాటి అన్నింటినీ కూడా ప్రక్షాళన చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి, విమలము చేసుకోవాలి. నువ్వు చేసిన కర్మ నెగటివ్ బ్యాలెన్స్ అంతా కూడా పాజిటివ్ చేసే బ్యాలెన్స్ చేస్తే అప్పులు అన్ని తీర్చేసి నువ్వు శుద్ధము విశుద్ధ చక్రంలో ఉన్నట్టు లెక్క అన్నమాట. మన కర్మలన్నీ దగ్ధం అయిపోతే అప్పుడు మనం ఈజీగా విశుద్ధ చక్రం నుంచి
నీ కర్మల ప్రక్షాళన చేసుకున్న తర్వాత ఇంకొక స్థితికి యాడ్ అవుతుంది. అది ఏంటంటే ఆజ్ఞాచక్రము. దాన్నే దివ్య చక్షువు అని, మరి ఇంకా తేడయని మనం ఎన్నో చెప్తుంటాం. ఈ కర్మ ప్రక్షాళన చేసుకున్న తర్వాత అప్పుడప్పుడు ఇంకో స్థితి యాడ్ అవుతుంది. అది ఏంటంటే ఆజ్ఞాచక్రము. అప్పుడు ధ్యానంలోకి వస్తాము. అందరూ ధ్యాన మహాచక్రం కైలాసపురికి వెళ్ళే వాళ్ళందరూ ఆజ్ఞాచక్రము వాళ్ళు. మరి చూడండి, మనకి ఆజ్ఞాచక్ర స్థితికి వస్తే మనం ధ్యాన మహాచక్రాల్లో పాల్గొంటాం. మరి శాకాహార ర్యాలీలు చేస్తాం. అలాగే మనం ఎంతో మందికి ఆత్మజ్ఞానాన్ని బోధించడానికి మనం కూడా రెడీ అవుతాం మాస్టర్స్. విశుద్ధమైన తర్వాత ఇంకా ఆజ్ఞ వస్తుంది. అంటే ఏంటంటే కర్మలేవి లేవు, కర్మబంధాలు లేవు, అన్ని అయిపోయాయి అనేసి మనకు ఒక ఆజ్ఞ వస్తుందన్నమాట. అంటే ఏంటో తెలియదు. పుస్తకాలలో మనం చదివాం, భగవద్గీత చదివాం, మణిపూరకంలో ఉన్నప్పుడు పాండిత్యం అంతా వచ్చింది. మరి అలాగే కానీ అనుభవం లేదు. ఈ అనుభవం కోసం ఇంకా కళ్ళు రెండు మూసుకోవాలి. మనకు మణిపూరక చక్రంలో మన కర్మలన్నీ విశుద్ధ చక్రంకి వచ్చేసరికి కర్మలు దగ్ధమైపోయాయి. మణిపూరకంలో మనకి ఎంతో పాండిత్యం వచ్చింది, కానీ దాని గురించి అనుభవ జ్ఞానం లేదు. ఆ అనుభవ జ్ఞానం రావాలి అంటే కళ్ళు మూసుకొని, వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని, కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని మనలోకి మనం ప్రయాణం చేసినప్పుడే ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటాం. ఈ అనుభవం కోసం ఇంకా కళ్ళు రెండు మూసుకోవాలి, చేతులు పెట్టవలే, విశ్వాసాలతో ఏకం కావాలే అని మన గురువు గారు చెప్పారు. మనం మూడవ కన్ను తెరుచుకునేవలే, దివ్య దృష్టి రావలే, ఇంకా పాండిత్యం అవసరం లేదు, ఎప్పుడూ అయిపోయింది. శ్లోకాల్లో వల్లవేశాం. ఎప్పుడు మణిపూరక చక్రంలో ముందే మనము ఎన్నో శ్లోకాలు వల్లవేశాం. కానీ శ్లోకాలు పోలేదు. అంటే మన దుఃఖాలు పోలేదన్నమాట. మనం శ్లోకాలు వల్లవేస్తున్నాం, కానీ మన దుఃఖాలు పోలేదు. సైలెంట్ అయిపోయాం అనాహతంలో. అయ్యా ఏం తెలిసింది అంటే నువ్వు చేసిన కర్మ వలన నాడీ మండలం అంతా శుద్ధి అయిపోయింది. ఆ మూలాధార స్వాధిష్టాన మణిపూరక స్థితుల్లో ఎన్నో జన్మలు గడిపినప్పుడు నాడీ మండలం అంతా బ్లాక్స్ అంతా అయిపోయాయి. ఆ బ్లాక్ అంతా తీసేయాలి. విశుద్ధ చక్రంలో అది కొన్ని జన్మలు పడుతుంది. మరి ఆ నాడీ మండలంలో 2,72,000 నాడులు మరి ఉంటాయి. ఆ నాడులన్నీ పుస్తకాలలో చెప్తారు. కానీ అక్కడ కొంతమంది ఏం చెప్తున్నారంటే 2,72,000 నాడులు అనేదాన్ని మార్చి 2,000 నాడులని, లేదంటే 1,72,000 నాడులు అంటే పుస్తకాలు మార్చి రాస్తూ ఉన్నప్పుడు ఆ అనుభవ జ్ఞానము మారిపోయిందనమాట. యాక్చువల్ గా అయితే 2,72,000 నాడులు ఉన్నాయన్నమాట. స్వానుభవం కోసం కూర్చుంటాం. అప్పుడు వారు చెప్పినది కరెక్టే కదా, నేను చూడాలి, ఐ హ్యావ్ యూ టు సిట్ అండ్ సీ. అంటే నేను ఎప్పుడైతే ఒక బుక్ గురించి ఆ జ్ఞానాన్ని అందుకున్నానో దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అంటే కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు, నాలోకి నా ప్రయాణం చేసినప్పుడు అన్ని మనకి అర్థమవుతాయి. అన్ని ఉన్నాయి భగవద్గీతలో. బ్రహ్మభువన లోకాల్లో పునరావర్తినోర్జున బ్రహ్మలోకం మీటి తీర్థం భూత్వం సర్వభోక్తం విశాలం. మరి స్వర్గలోకం కంటే ఏమిటి, నేను చూడగలే, హ్యావ్ టు సీ అని అనుకుంటాడు. ఎవరు? అర్జునుడు. అర్థవ్యక్తం శబ్ద ప్రణామం. వాళ్ళంతా కరెక్టే అవుతారు, కానీ నేను కూడా చూడాలి కదా అని నిశ్చయించుకొని కూర్చుంటాడు మాట ధ్యానంలో. సో శరీరం సంసారం అనే మూలాధారం అయితే మానసిక సంసారం అనేది స్వాధిష్టానం, పాండిత్యం సంసారం అనేది మణిపూరకము మౌనం. మణిపూరకం అయితే మౌనం సంసారం, అనాహతమైతే ప్రక్షాళన ప్రకారం, విశుద్ధమైతే ధ్యానం అన్నది ఆజ్ఞాచక్రంకు సంబంధించింది. ఇప్పటి వరకు ఒకటే ఉంటుంది, నేను అన్ని చూడాలి. 7 శరీరాలు ఉన్నాయట. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, మరి ఆనందమయ, విశ్వమయ, నిర్వాణమయ నేను చూడాలి. ఐ హ్యావ్ టు సీ అంటే నేను ప్రతిదాన్ని చూడాలి. ఆ అనుకుంటాం. హిమాలయాలు ఉన్నాయట, నేను నడిచి వెళ్ళాలి అనుకుంటాము కదా. సో అలాగే మనం ఈ లోకాలని నేను చూడాలి అనుకుంటాం. కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు, బహునాం నే వ్యత్యాతాని జన్మాని తవ అర్జున, కన్యహాం వేద సర్వాణి
నత్వం వేదాంత పరంతపః అన్నాడు. మరి అర్జున, నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తాము. నాకు అన్నీ తెలుసు. నీకింకా తెలియదు అంటాడు అర్జునునికి కృష్ణుడు. అలా మనం జన్మలు చూసుకోవాలి. ఆ చూసుకోవటానికి కూర్చోవాలి. ఇంకా ఎలా చూస్తాం? దివ్యదక్షితో దాని పేరు ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రం అనుభవ సుదర్శన చక్రం. సుదర్శనం అంటే హైయెస్ట్. సంగీతం అంటేను గీతము అంటే హైయెస్ట్ లెవెల్. గీతము గానము, సంగీతము సుపరమళం, స్వర్గము, సువర్ణము అంటే అది సుదూరము కనుక ఇది సుదర్శన చక్రం. అంటే ఇక్కడ నుదుటి మధ్యలో అన్ని దర్శనాలను అవుతాయన్నమాట. అర్జునుడు అడిగాడు కృష్ణుణ్ణి, కృష్ణ, ఈ యోగులంతా కూర్చుంటారు, కూర్చొని ఏం చేస్తారు అని అడిగాడు. ఆశ్చర్యవత్ పశ్యతి. వాళ్ళు కూర్చొని దివ్యశక్తితో అన్ని చూస్తుంటారని కృష్ణుడు వివరిస్తాడు. మరి చూడండి, మనము ఇక్కడ కూర్చొని ఆ హిమాలయాస్ లో ఏం జరుగుతోంది, శంబలాలో ఏం జరుగుతోంది, మరి ఏ లోకాల్లో మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి సూక్ష్మయానం చెయ్యొచ్చు. తర్వాత ఎన్నో సంభాషణలు, అన్ని విషయాల అన్ని వినపడుతూ ఉంటాయి. ఆశ్చర్యవత్ శ్రోణతి, ఆశ్చర్యవత్ పశ్యతి, ఆశ్చర్యవత్ శ్రోణతి. ఎన్నో చక్కటి నాదాలు, సంగీతాలు, ఎన్నో చక్కటి సందేశాలు అన్ని వింటుంటాం. ఎన్నో చక్కటి దృశ్యాలు మరి మరి ఎంతో అద్భుతాలను చూస్తూ ఉంటాం. మరి భూమి పైన చూడని ఎన్నో వింతలను కూడా చూస్తూ ఉంటాం. రకరకాల పుష్పాలు, రకరకాల అసలు మనం ఎత్తు పైన చూడని ఎన్నో రంగులని చూస్తూ ఉంటాం. తద్వారా ధ్యానం నుంచి బయటకు వచ్చి తద్వారా నీవు తెలుసుకుంటావు. నాకేం జరిగిందో, ఏమి లోకము, ఇది ఎంత బంగారు లోకము, ఆశ్చర్యవతు, అది ఆశ్చర్యంగా అన్నీ చెబుతూ ఉంటాము. నేను మొన్న ధ్యాన మహాశాస్త్రానికి వెళ్ళాను. కైలాసపురికి 3 గంటలు సితార్ ఏం వాయించాడు. అప్పుడు నాడీ మండలం అంతా టకటక టక టకమని వెలిగిపోయింది. ఆహా, ఆశ్చర్యవత్ అది. మరి చెబుతూ ఉంటాం. మరి కృష్ణుడు చెప్పాడు అర్జునుడితో, వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఆశ్చర్యవత్ పశ్యతి నాయన. ఆశ్చర్యవత్ అంటే శ్రోణతి, తర్వాత బయటకు వచ్చేసి అవే చెప్పుకుంటాడు. ఇంకేమి చెప్పుకోవడానికి లేదు. ఇవాళ మీ ఇంట్లో వంకాయ కూర చేసుకున్నావా, బెండకాయ కూర చేసుకున్నావా, ఈ మాటలన్నీ పోయినవి. ఇవన్నీ కూడా మూలాధారపు మాటలు. కొంతమంది ఎప్పుడు వంటలో ఉంటారు, ఎప్పుడు మిరపకాయ బజ్జీల గురించే మాట్లాడుతూ ఉంటారు. మరి అదేం మనుషులు అర్థం కాదు నాకు. పొద్దుగూక మిరపకాయ బజ్జీలు లాంటి మనుషులు కూడా ఉన్నారు ఇక్కడ. స్టేజ్ మీద కూడా ఉన్నారు. వాళ్ళు కూడా కావాల్సిందే. పొద్దుగూక మిరపకాయ బజ్జీలే. రామచంద్ర, ఏం బతుకో వాళ్ళవి అని హీనంగా చూడవద్దని. సమాంతమైన ప్రకృతి కలిగినవి. మరి ఎంత అద్భుతంగా మనము ఈ చక్రాస్ గురించి తెలుసుకున్నాం. మరి ఈ కుండల్ని, మరి ఈ చక్రాలు నిలువుగా అంటే పుస్తకాలలో చెప్పినట్టు కాకుండా అడ్డంగా కూడా సమాంతంగా చూడటం నేర్చుకుంటే మీరు బాగుపడతారు. అర్థమైందా? ఏది హీనం కాదు, ఏది అల్పము కాదు, ఏది అధికము ఉన్నతము కాదు. అన్ని సరిసమానమైన పుష్టిని కలిగి ఉన్నవి. సరిసమానమైన అర్థాన్ని, సరిసమానమైన గర్వాన్ని కలిగి ఉన్నవి గుర్తుంచుకుందాం. ఓకేనా? ఇవన్నీ అయిపోయాయి. తర్వాత ఇక సహస్రారం, షట్ చక్రాల తర్వాత సహస్రారం. ఇది చక్రాతీత స్థితి. ఇది సప్త చక్రాలు కాదు. చక్రం అంటే ఏమిటంటే భ్రమణము. అంటే మనము గిరగిరా తిరుగుతూ ఉంటాము. కాసేపు నేను సా మీద వాయిస్తా ఉంటాను, తర్వాత రీకి వెళ్తాను, రిపం తర్వాత కాసేపు గాంధరం చుడుతుంటాను, మెల్లగా మధ్యమం వైపు వెళ్ళిపోతాను. అక్కడ కాసేపు గాంధరం చూడుతుంటాను, మెల్లగా మధ్యమం వైపుకు వెళ్తుంటాను. అలాగే తర్వాత పంచమంకి వెళ్తాను. అక్కడ నుంచి తర్వాత దైవతం అంటే ఒక్కొక్క దాన్ని నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. సో షట్చక్రాలు ఉన్నాయి. శరీరాన్ని ఎక్స్ప్లోర్ చేస్తే మూలాధారము, మనసును ఎక్స్ప్లోర్ చేస్తే స్వాధిష్టానము, మరి బుద్ధిని ఎక్స్ప్లోర్ చేస్తే అదేమో మణిపూరకము, మౌనాన్ని ఎక్స్ప్లోర్ చేస్తేనేమో అనాహతము. మరి కర్మ ప్రక్షాళన జరిగినప్పుడు
మన కర్మలన్నీ మనం శుద్ధి చేసుకుంటున్నప్పుడు అది అంతా విశుద్ధం అవుతుంది. తర్వాత ధ్యానంలో మూడో కన్ను తెరచి ఉత్తేజితపరుచుకుంటుంది. అదంతా కూడా ఆజ్ఞాచక్రం. మూడవ కన్ను అంటే సత్యం తెలిసిపోతుంది. మూడవ కంట సత్యం అన్ని లోకాలు చూస్తాము. మరి త్రికాల జ్ఞానము, త్రికాల సంచారము, మరి అలాగే అన్నీ అయిపోయాయి. అప్పుడు సహస్రార స్థితిలో నువ్వు ఒక గురువయ్యావు. గురువు అంటే బరువైన వాడు. దేనితో బరువైన వాడు అంటే జ్ఞానంతో బరువైన వాడు. మణిపూరకము ప్రాపంచికము, బుద్ధి అయితే ఆజ్ఞాచక్రము. ఆధ్యాత్మికము జ్ఞానం ఏమిట్రా నీకు? బుద్ధి జ్ఞానం లేవా అని అంటారు. బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి. జ్ఞానం వస్తే పోకూడదు. అర్థమైందా? కనుక మై డియర్ ఫ్రెండ్స్, నువ్వు గురువు అయిపోయావు. తర్వాత ఇంకేముంది? షట్చక్రాల్లో చక్రము అంటే భ్రమణము. అంటే నువ్వు కొన్ని జన్మ మూలాధారంలో, మరి తర్వాత కొన్ని జన్మల్లో స్వాధిష్టానము మీద, మనస్సు యొక్క చేష్టల మీద చేస్తావు. తర్వాత మణిపూరక చక్రంలో ప్రాపంచికంగా ఈ యొక్క విద్యలను పట్ల నువ్వు స్పెషలైజ్ చేస్తావు. తర్వాత కొన్ని జన్మలు అనాహతంలో మౌనంగా ఉంటావు. మరి అనాహతంలో రమణ మహర్షి మౌనంగా ఉండేవారు. మరి ఆ ఎంతో మంది యోగులు కొన్ని జన్మల ప్రజలకు సేవలు చేస్తూ నువ్వు విశుద్ధంలో ఉంటావు. అంతకుముందు జన్మల్లో ప్రజలకు హాని చేసే నువ్వు నాడీ మండలి శుద్ధి చేసుకున్నప్పుడు అందరికీ సేవ చేసే విశుద్ధము అవుతావు. ఎలా అవుతావు విశుద్ధము? సేవలు చేసి. శుద్ధం అయిపోయి సేవలు చేశాను సార్, కానీ జ్ఞానం రాలేదు నాకు, ఇంకా అనుభవం రాలేదు అని అంటారు. జీవితం అంతా సేవలు చేశాను, కానీ నాకు అన్ని లోకాల గురించి తెలియదు. అన్ని ఉన్నాయని తెలుసు, కానీ నాకు అవన్నీ అనుభవించలేదు. అంటే మనం ఏం చేస్తామంటే కళ్ళు మూసుకొని నాయన శ్వాస మీద ధ్యాస పెట్టు నాయన, పొద్దున కూర్చో, రాత్రి కూర్చో, పొద్దునలే. అది ధ్యానం అంటే. ధ్యానం అంటే 2 వర్డ్స్, ది ప్లస్ యానము. ది అంటే సూక్ష్మ శరీరాది సముదాయము. యానము అంటే ప్రయాణము. స్థలంలో నుంచి సూక్ష్మంలోకి రావాలి. స్థూలములో నుంచి సూక్ష్మంలోకి రావాలన్నమాట. సూక్ష్మంలో నుంచి మరి కాణంలోకి రావాలి. యానం చేయాలి, ప్రయాణం చేయాలి. ఆస్ట్రల్ ట్రావెల్, క్యాజల్ ట్రావెల్, సూప్రా కాజల్ ట్రావెల్. అప్పుడు మీకు అన్ని తెలిసిపోతాయి. ఓహో, అప్పుడు చక్రాతీత స్థితి అనేసి. చక్రము అంటే కొన్ని జన్మలు మూలాధారంలో, కొన్ని జన్మలు స్వాధిష్టానంలో, కొన్ని జన్మలు మణిపూరకంలో, అనాహతంలో కొన్ని జన్మలు, విశుద్ధంలో కొన్ని జన్మలు, ఆజ్ఞాచక్రంలో కొన్ని జన్మలు మరి వెళ్తావు. అదేమిటంటే ఆధ్యాత్మిక సేవ, ప్రాపంచిక సేవ. ప్రాపంచిక సేవ విశుద్ధము, ఆధ్యాత్మిక సేవ సహస్రారము. మనము ఇంతవరకు మూలాధారం స్వాధిష్టానంలో ఉన్నవంతా ప్రాపంచిక సేవ చేశాము. మరి అదే ఆధ్యాత్మిక సేవ సహస్రార స్థితి. స్వామి రామ ఆయన కుర్రవాడుగా ఉన్నప్పుడు, ఆయన హిమాలయాల్లో మెడిటేషన్ నేర్చుకున్నప్పుడు గురువు గారి దగ్గర యంగ్ మాస్టర్ స్వామి రామ ఆ రోజుల్లో స్వాతంత్ర ఉద్యమం ఉధృతంగా ఉండిందంట. దేశభక్తి స్వాతంత్రం ఉద్యమం. మరి నేను కూడా పోయి దేశం కోసం పనిచేస్తాను అన్నాడు స్వామి రామ గురువు నవ్వారు. అది నీ లెవెల్ కి చిన్నది నాయనా అని. మరి మనము సహస్రార స్థితిలో ఉన్నాం కాబట్టి ఆధ్యాత్మికమైన సేవ చేయాలని, దేశానికి సేవ చేయడం, దేశం కోసం రక్తం ఇవ్వడం, మరి ఇది గ్రేట్. కానీ అది నీ లెవెల్ కి తక్కువ అని స్వామి రామకి తన గురువు గారు బోధించారు. నువ్వు ఆధ్యాత్మిక సేవ చేయడం కోసం పుట్టావున్న వాడివి కనుక ఫస్ట్ ఆధ్యాత్మిక సాధన చెయ్యి, తద్వారా ఆధ్యాత్మిక సేవ చేస్తావు అని ఆయన గురువు గారు రామకి చెప్పారు. ధ్యానము అభ్యాసం చేయడము, ధ్యానంలో పరాకాష్ఠ పొందడము అనాహతి స్థితి అయితే, అందరికీ ధ్యాన సేవలు అందించడం. అంటే ఆధ్యాత్మికంగా లోక కళ్యాణం కోసం ఉండేవాడు సహస్రారంలో ఉన్నవాడు, ప్రాపంచికంలో లోక కళ్యాణం కోసం ఉండేవాడు విశుద్ధంలో ఉన్నవాడు. మరి సహస్రార స్థితిలో ఉన్న వాళ్ళు మనం ప్రతి ఒక్కరికి ఏ చిన్న కష్టం వచ్చినా, మరి ఆధ్యాత్మికంగా మనం ఏం బోధిస్తాము అంటే, కళ్ళు మూసుకోనైనా నీ కష్టాలన్నిటి కొలికి వస్తాయి, దానికి మంచి మార్గం దొరుకుతుంది అని
మనం ప్రతి దానికి ఒక రోగం వచ్చినా కానీ, అలాగే ప్రతి సమస్య వచ్చినా, ఏది వచ్చినా కళ్ళు మూసుకో కూర్చో అన్నిటికి దానికి సొల్యూషన్ దొరుకుతుందని మనం ఈజీగా చెప్తామనమాట. అంటే మనం సహస్రార స్థితిలో ప్రాపంచికంగా లోక సేవలన్నీ చేసిన తర్వాత ఇంకా ఆధ్యాత్మిక అనుభవాలు కావాలి కనుక, ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి కనుక, జ్ఞానం ముక్తి కనుక ఆ జ్ఞానం కోసం ధ్యానంలో కూర్చుంటాం. ధ్యానం వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల ముక్తి వస్తుంది. మరి మరి ముక్తి వచ్చిన తర్వాత తాను దుఃఖరహితుడైన తర్వాత తాను నిర్వాణ పరినిర్వాణ మహాపరినిర్వాణం స్థితిలో అన్నింటినీ పొందిన తర్వాత ఇంకా అందరికీ చెప్పడమే ఉన్న పని అని ఆ ధ్యానం చెప్పడమే సహస్రార స్థితి. పిరమిడ్ మాస్టర్లు అందరూ సహస్రార స్థితిలో ఉన్న వాళ్ళే. మనం ఈ రోజు గురువు గారు చెప్పించారు, ఏ నేర్చుకుంటే ఏ చెప్పు, బి నేర్చుకుంటే బి చెప్పు అని. మరి ప్రతి ఒక్కరిని ఆయన గురువుల్ని చేశారు. ఎంత అద్భుతంగానో మరి మనం ప్రతి ఒక్కరూ ఈ క్షణమే ధ్యానం నేర్చుకొని మరుక్షణము ప్రతి ఒక్కరికి బోధిస్తూ ఉన్నాం. వాళ్ళనే సహస్రార స్థితిలో ఉన్న వాళ్ళని మరి గురువు గారు చెప్పారు. ఫస్ట్ జన్మల్లో మూలాధారంలో ఉంటాం, తర్వాత జన్మల్లో స్వాధిష్టానంలో ఉంటాం, మరి ఇంకా తర్వాత జన్మల్లో మణిపూరకంలో ఉంటాం. మరి మణిపూరకము ప్లస్ అనాహతంలో ఉంటాము. మరి చూడండి తర్వాత జన్మల్లో మూలాధారము, స్వాధిష్టానము ప్లస్ మణిపూరకము ప్లస్ అనాహతంలో విశుద్ధంలో ఉంటాం. తర్వాత జన్మలో మూలాధారము మరి మణిపూరకము ప్లస్ అనాహత విశుద్ధ ప్లస్ ఆజ్ఞాచక్రంలో చివరి జన్మల్లో మూలాధారంలో ఉంటాం, సంసారం చేస్తాము, స్వాధిష్టానంలో ఉంటాం, మణిపూరకంలో ఉంటాం. అప్పుడు కూడా అన్ని విద్యలు నేర్చుకుంటాం. ఇవి అనంతంగా సాగేవి. మౌనంగాను ఉంటాం. కానీ సేవలు విశేషంగా చేస్తాం. ఆధ్యాత్మిక సేవలు, జ్ఞానం నేర్పించడము, మూలాధారము ఆహ్, ఆహ్, ధ్యా ఆధ్యాత్మిక సేవలు ధ్యానము నేర్పించడము, మూలాధారము, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా సహస్రారం ఈ 7 స్థితులు చక్కగా ఒకటే జన్మలో పక్వంగా చేసినాం కనుక 100% మూలాధారముగా స్వాధిష్టానంతో దానితో పాటు మౌనంగా ఉంటూ, దానితో పాటు ధ్యానం కూడా చేస్తూ, దాంతో పాటు అందరికీ ధ్యానం కూడా చెప్తూ ఉంటూ 7 స్థితులను చక్కగా ఒక్కటే జన్మలో పర్ఫెక్ట్ గా అన్నిటికి 100 మార్క్స్ తెచ్చుకుంటాం. అప్పుడు మళ్ళీ ఇంకా పుట్టనక్కర్లేదు. అంటే మనం సహస్రార స్థితికి చేరుకున్నామంటే ఇంకా మనకి జన్మ లేదు అన్నారు. ఎందుకంటే అన్ని చేశారు కదా! అప్పుడే కాలేజ్ లెవెల్‌కి వెళ్తాం. ఇది స్కూల్ భూమండలం. ఒక స్కూల్ నుంచి బయటకు పోయి కాలేజీకి వెళ్తాం కదా! అలా తర్వాత భూమండలం అనే స్థితి దాటి వెళ్ళి అక్కడ కొన్ని లోకాలు సృష్టించడము, కొన్ని జంతు సామ్రాజ్యాలను సృష్టించడము, మరి కొన్ని వృక్ష సామ్రాజ్యాలను సృష్టించడం. అంటే మా గురువుగారు అనేవారు, ఎక్కడ మాట్లాడినా మై డియర్ ఫ్రెండ్స్ అని, మై డియర్ కో క్రియేటర్స్ అని అంటే మీరే సహ సృష్టికర్తలు అని. మరి మై డియర్ గాడ్స్ అనేవాళ్ళు ఆయన. మరి కోట్ల కొద్ది సృష్టికర్తలు ఉన్నారు. మనం కూడా ఒక చిన్న సృష్టికర్త అవుతాము. ఈ భూమండలం స్కూలు. ఇది స్కూల్ ఎగ్జామినేషన్ టైం. నువ్వు ఆస్ట్రల్ వరల్డ్‌లో, క్యాజువల్ వరల్డ్‌లో అక్కడ ఉన్నప్పుడు అన్నీ నేర్చుకుంటావు. నేర్చుకున్నవన్నీ నువ్వు సరిగా నేర్చుకున్నావా లేదా అని పరీక్ష కోసం ఈ భూమండలంలోకి వస్తాం మనం. మరి ఎగ్జామ్స్ కోసం ఇక్కడ మనకు ఏం తెలియదు. పుస్తకాలు ఉండవు. పై లోకాల్లో పుస్తకాలు ఉండి మనం రాస్తాం. ఇక్కడ పుస్తకాలు లేకుండా రాయాలి. మెమరీతో రాయాలి. ఇక్కడ జన్మలన్నీ, లోకాలన్నీ మర్చిపోయి వస్తాం. ఇప్పుడు నువ్వు జీవించు. ఎలా జీవిస్తావో చూద్దాం అనే అనుభవం నేర్చుకోవడం కోసం వస్తాం. అంటే మనం ఈ ఇంట్యూషన్‌తో అంతరావబోధ మనము కన్సల్ట్ చేస్తూ మనం జీవించాల్సి ఉంటుంది. ఇదంతా కూడా ఆధ్యాత్మిక విజ్ఞానం. జ్ఞానం అంటే నేను శరీరం కాదు, ఆత్మ అని తెలుసుకుంటే జ్ఞానం అయిపోతుంది. కానీ విజ్ఞానానికి జ్ఞానం అంతా విజ్ఞానం ప్రారంభమవుతుంది. ఇంకా మూలాధారం ఏమిటి? స్వాధిష్టానం ఏమిటి? మరి రకరకాల నాడీ మండలం అంటే ఏమి? రకరకాలు ఇవన్నీ కూడా చిలువలు గొలువలుగా మహా విజ్ఞానం ఉంటుంది. అనుభవంతో వెజిటబుల్ పులావ్‌లో ఆలుగడ్డ ఉంటుంది, బీన్స్ ఉంటుంది, క్యారట్ ఉంటుంది. మరి అన్నిటి చక్కటి స్థితిలో సమపాలలో ఉంటాయి. ఒక వెజిటబుల్ పులావ్ అన్ని చక్రాలు సమపాలలో ఉండేలా సమస్థితిలో ఉంటారు. మనం పిరమిడ్ మాస్టర్స్. మరి ఎంత అద్భుతంగా మనకు ఆ చక్రాస్ యొక్క స్థితి
ఆ స్థితిలో ఉన్న మాస్టర్స్ ఎలా ఉంటారు అని మన గురువు గారు ఎంతో అద్భుతంగా ధ్యాన మహాచక్రంలో మనకి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. 2014లో అనుకుంటాను. ఎంతో అద్భుతంగా ఉందో మరి నేను ఈరోజు ఈ క్లాస్ గురించి ఒకసారి పాత మెమరీని మరీ గుర్తు చేసుకున్నాను మాస్టర్స్. మరి ఈ అవకాశం ఇచ్చిన పత్రిజీ, ప్రబోధ ఇంకా జగద్గురు టీమ్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ప్రత్యేకంగా కవిత మేడం నిన్న నైట్ నాకు ఫోన్ చేసి కాల్ చేసి క్లాస్ చెప్పండి మేడం అన్నారు. ఏం చెప్పాలా అనుకున్నాను. మేడమే గుర్తు చేశారు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఎంతో అద్భుతంగా పత్రిజీ గురువు గారు అందించిన జ్ఞానాన్ని మళ్ళా ఒకసారి ఈరోజు మీ మూలకంగా మాకు గుర్తు చేశారు. మనకి 7 చక్రాలు ఉంటాయి, అలాగే 7 శరీరాలు కూడా ఉంటాయి అనేసి. అవి మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరకము, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రము, సహస్రారం. ఈ చక్రాలు అలాగే శరీరాలు కూడా ప్రాణమయ కోశము, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశము, విశ్వమయ కోశం, నిర్వాణమయ. ఈ విధంగా 7 శరీరాలు, 7 చక్రాలు ఉంటాయి. చక్రము అంటే మనం కొన్ని జన్మలు మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరకం, కొన్ని జన్మలు అనాహత, విశుద్ధ ఇట్లా ఈ చక్రాల్లో ఉంటాము అనేసి. అంటే ఎప్పుడు ఒకే స్థితిలో ఉండము, స్థితులు మారుతూ ఉంటాయి. ఆ విధంగా మనము మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరకము అని అంటే ఎప్పుడు శరీర మనసు స్థితిలో ఉంటుంటాము. ఈ అనాహత చక్రంలో వచ్చేసి అక్కడ మనకి ధ్యానం అనేది అలవాటు అవుతుంది. దానివల్ల మౌనము అంటే మన లోపలికి మనం ప్రయాణం చేయడం జరుగుతుంది. దాని మూలకంగా మనము లోపలికి ప్రయాణం చేయటం వల్ల జ్ఞానాన్ని పొంది అప్పటి నుంచి ఆ స్థితి నుంచి మనము శరీర మనసు స్థితి నుంచి బయటకు వచ్చి మౌనం ద్వారా జ్ఞానాన్ని పొందుతాం. ఈ జ్ఞానం, ఈ మౌనానికి చక్కటి ఉదాహరణ రమణ మహర్షి గారు, అలాగే మహావతార్ బాబాజీ గారు కూడా 40 years మౌన ధ్యానంలో ఎంతో అద్భుతంగా మౌనాన్ని పాటించి జ్ఞానాన్ని పొందడం జరిగింది అని ఎంతో చక్కగా చెప్పారు మేడం. అలాగే విశుద్ధ చక్రంలో శుద్ధం అంతా శుద్ధం జరుగుతుంది. అంటే కర్మలు, కర్మబంధాలు ఏమీ లేకుండా ఈ మౌనం పాటించడం ద్వారా జ్ఞానాన్ని పొందడం. ఆ జ్ఞానం ద్వారా మనలో ఉన్న కర్మలు క్లెన్జింగ్ ప్రాసెస్ అంతా జరగడము జరుగుతుంది అని చెప్పారు. అలాగే ఆజ్ఞా చక్రము అంటే ఆజ్ఞా చక్రము అంటే ఇక్కడ కర్మ బంధాలు ఏమీ లేకుండా ఉన్నాము అనేసి ఒక ఆజ్ఞ మనకి తెలిసిపోతుంది అనమాట. ఆ జ్ఞానం మన శరీరం పైన దాని మీద ఒక ఆజ్ఞ అనేది వస్తుంది మనకి. ఇంకా నా దగ్గర కర్మ బంధాలు ఏమి లేవు అంటే అక్కడ దివ్య చక్షు ఉత్తేజితమై మన జ్ఞానాన్ని పొంది అన్ని దగ్ధం చేసుకుంటాం కాబట్టి అక్కడ ఆజ్ఞా చక్రంలో ఆ స్థితిలోకి రావడం జరుగుతుంది. అలాగే సహస్రారం, షట్ చక్రాల తర్వాతి లాస్ట్ స్థితి ముక్త స్థితి, అదే పరిపూర్ణమైన జ్ఞానాన్ని, నిర్వాణ స్థితి, మహాపరినిర్వాణ స్థితి అనే అన్ని కూడా సహస్రార చక్రంలోకి రావడం జరుగుతుంది. అక్కడ మనం ఒక గురువుగా మారడం కూడా జరుగుతుంది. అంటే అన్ని కర్మ బంధాల నుంచి విముక్తి పొంది అక్కడ ముక్త స్థితిని పొంది ఒక ఎన్లైటెడ్ మాస్టర్ అంటే పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఈ సహస్రార స్థితిని పొందిన వాళ్ళే. అంటే అందరూ ఈ కర్మ బంధాల నుంచి బయటకు వచ్చి ఆ స్థితిని పొందడం జరుగుతుంది. అలా పత్రిజీ గురువు గారు చెప్పిన జ్ఞానాన్ని ఎంతో అద్భుతించారు. మరి ఒక్కసారి టీం జగద్గురు ఈ జూమ్ వేదిక తరపున మీకు కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మేడం. అలాగే మాస్టర్స్, మన ఈ జూమ్ వేదికలో ప్రతిరోజు రాత్రి 9 గంటలకి ధ్యానం ఉంటుంది. 9 నుంచి 9:30 వరకు. 9:30 నుంచి స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం ఉంటుంది మాస్టర్. ఈ రోజు మనకి సంధ్యారాణి మేడం గారు నెల్లూరు నుంచి మనకి ఈ రోజు శ్రీకృష్ణామృతం, భగవద్గీత విజ్ఞాన సారం నుంచి జ్ఞానాన్ని అందిస్తారు మాస్టర్స్ నైట్ సెషన్ లో. అలాగే మనం ఈ సెషన్ ఎండ్ చేసుకునే ముందు కొన్ని అమృత వాక్యాలు చెప్పుకుందాం మాస్టర్స్. అందరము అన్మ్యూట్ చేసుకొని అహింసో పరమో ధర్మః, హింసో పరమో ధర్మః, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, ధర్మో రక్షతి రక్షితః, ధర్మో రక్షతి రక్షితః, లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. జయ హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, జై హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, జయ హో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్, జై హో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్, జయ హో ఆల్ పిరమిడ్ మాస్టర్స్, జై హో ఆల్ పిరమిడ్ మాస్టర్స్, జయ హో జయ హో జయ హో, జయ జయ జయ, జై హో జయ హో జయ హో జయ హో, జయ 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 హో. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ విజయలక్ష్మి మేడం.
థ్యాంక్ యూ జయలక్ష్మి మేడం, థ్యాంక్ యూ విష్ణుప్రియ మేడం గారు, థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.